జి వలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు విద్యార్థులకు శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తలుకు బెలుకు మాటలతో అంకెల గారడితో విద్యార్థులను యువజనులను మోసం చేస్తూ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొత్తం ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 పోస్టులను భర్తీ చేస్తాం, ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో సిగ్గు ఏమైనా ఉంటే విద్యాశాఖ మంత్రికి తాను చెప్పినటువంటి మాటలకు తనపైనే తన ప్రభుత్వంపైనే విశ్వసనీయత లేకోకుండా నిరుద్యోగులను విద్యార్థులను ఈరోజు తమకు తాముగా ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇవాళ ఉగాది నాడు మేము రిలీజ్ చేశాం 10,060 పోస్టులు అంటా ఉన్నారు. మరి మీ లెక్కల ప్రకారమే, మీ అధికార పత్రిక ప్రకారమే, మీ ప్రకారమే 90,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆనాడు మీరు 2 లక్షలు చెప్పి తర్వాత 90,000 చెప్పారు. మరి ఎన్ని ఉగాదులు వస్తాయి? ఎన్ని ఉగాదులు వస్తే 10,000 పోస్టుల ద్వారా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేకూరుతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను నిరుద్యోగులను ఈ రాజకీయ ప్రభుత్వం యొక్క అభివృద్ధిలో నోచుకునే విధంగా పరిపాలన చేయడం లేదు. ఇది కార్పొరేట్ల ప్రభుత్వం, ఇది ప్రజలను దోపిడీ చేసే ప్రభుత్వం, ఇది ప్రజలపైన పన్నులు వేసే ప్రభుత్వంగా మేము పరిగణిస్తా ఉన్నాం. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన విద్యార్థి సంఘాలన్నిటితో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతా ఉన్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తక్షణం మేల్కోవాలి, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ చేయాలి, నువ్వు చేసేటువంటి ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో పోరాటాల ద్వారానే నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను.